वासुदेवाय धन्वन्तरे अमृत कलश हस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णवे नमः। ఇదేంటంటే ఒక వడ్ల కింద అంత వేయాలి, ఒక ప్లేట్లో బీఫ్ కింద వడ్ల కింద అంటారు కదా, అంతా వేయాలి, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. ఇది కొంచెం చిటికి అంత వేసి ఒక చెంచాన్నర ఇందులో తేనె వేయండి. వేసి బాగా రాయండి. రాస్తే బొట్టులాగా మీ ఆ కలర్లాగా వచ్చేస్తుంది. అప్పుడు నాకేయండి. మీరు ముందు కానీ వెనకాల కానీ ఒక హాఫ్ అన్ అవర్ టీ కానీ నీళ్ళు కానీ ఏం తీసుకోకూడదు. బ్రష్ చేయగానే ఫస్ట్ చేయాల్సిన పని, ఇందులో 10 మాత్రలు ఉంటాయి, చిన్నవి ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడా హెవీ డోస్ ఇస్తున్నాను, ఎందుకంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ముందు పెయిన్ తగ్గిపోవాలి అని నేను ఇచ్చే కారణం. ఇది మేము ఈ రెండు కూడా నాన్ వెజ్ తీసుకుంటా ఉన్న వాళ్ళకి ఇవ్వము. అది అందుకని ముందే కండిషన్ 1-2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే అందుకే చెప్తున్నాను మీకు. ఇవి 3 రోజులు వేసుకోవాలి. పొద్దున్నే బ్రష్ అయిపోయింది, గొంతులో వేసుకోవాలి, నాలుక మీద కాకుండా. నాలుక మీద వేసుకుంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్ దాకా నాలుక సెన్సేషన్ తెలియదు, ఆ ముద్దు బారిపోయినట్టు అవుతుంది. అందుకని నాలుక మీద వేసుకోవద్దు. అంగుట్లో వేసేసుకొని ఒక సగం కప్పు నీళ్ళు తాగేసేయండి. ఒక అరగంట ముందు కానీ అరగంట వెనకాల కానీ ఏం చేయదు. బ్రష్ అవ్వగానే చేసి మొదటి పని ఇది. రోజుకొకటి 3 రోజులు వేయాలి, 3 రోజులు మానేయాలి. అర్థమవుతుందమ్మా? మళ్ళీ 3 రోజులు వేయాలి, మళ్ళీ 3 రోజులు మానేయాలి. అంత హెవీ డోస్ తీసిస్తుంది ఇది. అందుకని మీరు అదే ప్రకారం చేయాలి. మన శరీరంలో ఉన్న నరాలన్నింటిలోకి పెద్దది సయాటికా. దాంట్లో ఎప్పుడైతే అది స్థాన ప్రసరణ చెందుతుంది, దాంట్లో ఉండాల్సినటువంటి రక్త ప్రసరణ ఎంత ఉండాలో అంత ఉండదో, అప్పుడు ఈ సమస్య వస్తుంది. ముందుగా మేలుకుంటే పర్వాలేదు, లేకపోతే ఆపరేషన్ దాకా వెళ్తుంది. వేసుకునేటప్పటికి అప్పుడు మీకు క్లియర్ అవుతుంది. నొప్పి తగ్గిపోయిందని మాత్రం మీరు ఇది మీరు వేసుకోగానే హ్యాపీగా ఏ పెయిన్ లేకుండా పడుకుంటారు చక్కగా. ఎక్కడ ఉంటారమ్మా మీరు? అది అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఇది చిటికడేసి, అదే ఒక వడ్ల కింద అంతా చెంచాన్నర ఇందులో తేనేసి బాగా రాసేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ దాకా ఏం చేయొద్దు ఏమ్మా. ఇది 2 సెట్. మీ ఇంట్లో తేనె కుదరదమ్మా. ఇది చిన్న ఈగల తేనె. ఇది మా దగ్గర అడవి నుంచి వచ్చిన తేనె, చిన్న ఈగల తేనె. మీ ఇంట్లో ఉన్నది ఏదో బ్రాండ్ ఏదో ఉంటుంది. ఇన్సైడ్ తీసుకుని అయిపోయినాయి, లోపల తీసుకుని ఇక పైన పొద్దున్న స్నానం చేసేసిన తర్వాత మీరు నిలబెట్టేసి మొత్తం శుభ్రంగా ఆయిల్ పైనుంచి కిందకి రాసేయండి. మీరు నొప్పి ఎక్కడ చెప్తే అక్కడ, మీరు నడుం దగ్గర చెప్పారా, సట్ట దగ్గర చెప్పారా, మోకాల దగ్గర చెప్పారా, మీరు ఎక్కడ చెప్తే అక్కడ వాళ్ళు రాస్తారు. రాసేసిన తర్వాత మీరు ఒక 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ అలాగ ఉండిపోవాలి నిలబడి. ఆ తర్వాత మీరు వస్త్రం వేసుకొని పడుకోండి. ఈ ఆయిల్ వాడేటప్పుడు ఇది చేసేటప్పుడు జనరల్గా మీరు ఏం చేస్తారంటే కొంచెం పాత ఏమైనా యూజ్ చేసుకోండి. ఆయిల్ అయితే అయిపోద్ది కదా. అది ఏమ్మా. ఇది స్నానం చేసిన తర్వాత చెప్తున్నాను. చేయకూడదు. నైట్ కూడా అంతే సేమ్. నైట్ ఏంటంటే ఒక నిమ్మకాయ తీసుకోండి, కట్ చేసేసి ఎక్కడెక్కడ పెయిన్ ఉన్నారో రాసేసేయండి. నిమ్మకాయ రుద్దేయండి, రసం రుద్దేసేయండి మొత్తం. అన్నీ రక్త ప్రసరణ మొదలైందంటే అన్నీ ఎక్కడెక్కడ పోతాయి అంతే. అప్పుడు దాకానే ఇబ్బంది. ఇది ఎందుకంటే ఇది స్టాండర్డ్. ఇది పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఒక 2 గంటల్లోనే తగ్గుతుంది, అది వేరే విషయం. కానీ అది రోజు అదే పని చేయాలి. దీనికి కష్టపడి 2-3 నెలలు వాడుకున్నారంటే మొత్తం మీద అదంతా పోతుంది.